జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఓ ప్రక్రియ దాదాపుగా కొలిక్కొచ్చినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రాలు జరిపారు. అలాగే మంత్రుల కమిటీ ఏఐసీసీకి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించింది. దీంతో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎం రెడ్డి పేర్లను అధిష్టానానికి పంపించింది పీసీసీ. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ దాదాపుగా కొలిక్కొచ్చినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు అభ్యర్థి ఎవరు తేలే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే మూసింది. నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి డివిజన్ వారీగా ఇన్ఛార్జీలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా 3 పేర్లని ఏఐసీసీకి పంపించారు. ఈ 3 పేర్లలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎం రెడ్డి ముగ్గురు పేర్లు ఉన్నాయి. ఇవాళ మరి కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ కాబోతున్నారు బెంగళూరులో. ఈ సందర్భంగా అభ్యర్థి ఎంపిక సంబంధించినటువంటి చర్చ కూడా కొలికి రాబోతుంది. రాత్రి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థిపై క్లారిటీ రాబోతుంది. రేపు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ 3 పేర్లలో నవీన్ యాదవ్ కి ఎక్కువ అవకాశం ఉంది అనేది ప్రధానమైనటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు అభ్యర్థికి నవీన్ యాదవ్ అనుకున్నటువంటి పేరు కొలిక్కి వచ్చిందని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో నిన్న పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా సమావేశాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థిత్వం ఎవరికి ఇచ్చినా కూడా అందరు కలిసి పనిచేయాలని సూచించారు. కాబట్టి ఇవాళ షెడ్యూల్ కూడా వస్తుంది ఉప ఎన్నికలకు సంబంధించి. బీఆర్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకు అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తును కూడా పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే చారి.